టెంపుల్ సిటీ తిరుపతిలో డ్రగ్స్ కల్చర్ పెరిగిపోతోంది. యువత మత్తుకు చిత్తవుతోంది. ప్రేమోన్మాద దాడులకు తెగబడుతోంది. మైనర్లు కూడా మత్తులో మునిగి తేలుతున్నారు. మహిళలకు రక్షణ అన్నదే లేకుండా పోయింది. ఆధ్యాత్మిక నగరం కాస్త ఆందోళనకు గురవుతోంది. హత్యలు రక్తపాతాలతో అపవిత్రంగా మారుతోంది. టెంపుల్ సిటీ తిరుపతిలో క్రైమ్ రేట్ పెరిగిపోతోంది. వరుస హత్యలు, దాడులతో రక్తపాతం జరుగుతోంది. ఆధ్యాత్మిక నగరానికి మచ్చ తెచ్చే సంఘటనలు క్రమంగా పెరుగుతూ ఉన్నాయి. గంజాయి మత్తులో యువత నేరాలకు పాల్పడుతున్నారు. ఇటీవలే తిరుపతిలోని సుందరయ్య నగర్ లో మైనర్ బాలికపై జరిగిన ప్రేమోన్మాద దాడికి గంజాయి మత్తే కారణమన్న ఆరోపణలున్నాయి. అయితే ఈ టాపికే ఇప్పుడు టెంపుల్ సిటీలో చర్చనీయాంశమైంది. 10వ తరగతి చదువుతున్న బాలికను సుందరయ్య నగర్ కే చెందిన బాలు అనే యువకుడు ప్రేమ పేరుతో వేధించాడు. ఆ తర్వాత దాడులకు దిగాడు. దీనిపై బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఉపాధి కోసం కువైట్ కు వెళ్లిన ఆమె తన మైనర్ కూతురు, కొడుకును సుందరయ్య నగర్ లోని తన తల్లి ముత్యాలమ్మ సంరక్షణలో ఉంచి చదివిస్తోంది. గత కొద్ది కాలంగా అదే ప్రాంతానికి చెందిన బాలు అనే యువకుడు ఆ బాలికను ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. విషయం తెలిసి బాలిక కుటుంబ సభ్యులు వారించే ప్రయత్నం చేశారు. కూతురు ప్రేమ పేరుతో జరుగుతున్న గొడవల విషయం తెలిసి బాలిక తల్లి కువైట్ నుంచి తిరిగి వచ్చి బాలు అనే యువకుని నిలదీసింది. ఆమె కొడుకుతో ఈ మధ్యనే బాలు గొడవ పడ్డాడు. చివరకు ఈ వ్యవహారం కత్తుల దాడికి దారితీసింది. ఆ అబ్బాయి ఏం ఫోటోలు తీసుకున్నాడో, ఏమిది తీసుకున్నాడో వీడియోలు ఆ అబ్బాయి ట్రాప్ చేసేది మొదలు పెట్టాడు. ఆ అబ్బాయి ఫుల్గా డ్రక్కరు, మళ్ళీ వచ్చి డ్రగ్స్ వేస్తాడు, గంజాయి తాగుతాడు, అన్నీ అమ్ముతాడు, స్మగ్లింగ్ చేస్తాడు, ప్లస్ వచ్చి మర్డర్లు అవన్నీ కూడా చేస్తాడు. మా పాపని మేము కంట్రోల్లో పెట్టుకున్నాం. ఆ అమ్మాయి బయట రాలేదని చెప్పేసి ఆ అమ్మాయిని, మా కొడుకుని కొట్టించడము, మమ్మల్ని కొట్టడము, మా వాళ్ళని కొట్టడము, అందరినీ ఈ మాదిగా పొడి చేయడము ఇట్లంతా జరుగుతుంది సార్. ఆ మైనర్ పాపని ఈ మాదిగా ఎందుకు హింసిస్తున్నామని మేము అడిగిన దానికి మాకు ఇంత శిక్ష మేము అనుభవిస్తూ ఉన్నాం సార్. బాలు అని పిల్లగాడు ఎట్టంటే అటు పొడి చేసినాడు సార్. ఈడొక ఎప్పుడు ఇదంతా తెలియదంట వాడికి. ఎప్పుడు ఈడ కొట్టినాడు చూడు అట్లే పడిపోయినాడు. అప్పుడు నేను జౌరు వేసుకొని ఆటోలో వచ్చిన. అదంతా కూడా అక్కడ సీసీ కెమెరా ఉంది. మా మనవరాలు ఆ అబ్బాయిని బాలు అనే ఆ అబ్బాయిని ఇష్టపడింది అనేసి ఫోటోలంతా తీసి క్రాక్ పెట్టినాడు. అబ్బాయి నువ్వు ఇష్టపడతావా లేదంటే నీ వాళ్ళని కొట్టి చంపేసేదా? నువ్వు ఇష్టపడతావా నీ వాళ్ళని కొట్టి చంపేసేదా? నువ్వు ఇష్టపడకపోయినావు అనుకో నీ వాళ్ళని ఒక్కరిని కూడా ఉన్నీను చెట్టు కట్టేసి చంపి పారేస్తాను. నీ మామ లేదు, నీ ఎవరు లేదు నీకు అని చెప్పి బెదిరించినాడు ఆ పాపని. ఇలాంటి సంఘటనలు ఇటీవలే తిరుపతిలో ఎక్కువగా జరుగుతున్నాయి. నగరవాసుల్లో భయాందోళనలు కలుగు చేస్తున్నాయి. ఆధ్యాత్మిక నగరంలో నానాటికి పెరుగుతున్న డ్రగ్ కల్చర్ దీనికి కారణమని అక్కడున్న మహిళలు ఆరోపిస్తున్నారు. యువత మత్తుకు బానిసవుతున్నారంటున్నారు. గంజాయిపై ఉక్కుపాదం మోపాలంటున్నారు. తక్షణమే చర్యలు తీసుకోకపోతే మహిళలు ఇల్లు దాటి బయటకు వచ్చే అవకాశమే లేదంటున్నారు. తిరుపతి లాంటి ఆధ్యాత్మిక నగరంలో యువత ఎలా చెడిపోయారంటే గంజాయికి, ఈ డ్రగ్స్కి చాలా అడిక్ట్ అయిపోయినారు. ఒక యువతనే కాదు, మహిళలు కూడా ఇందులో, మైనర్ మహిళలు కూడా ఇందులో ప్రలోభపట్టి లాగబడుతున్నారు. మెయిన్గా స్లమ్స్లో చూసినట్టయితే ఎక్కడికక్కడ ఇదే బిజినెస్, ఇదే వాళ్ళకు ఒక ఇన్కమ్ లాగా వెళ్తుంది. యూనివర్సిటీస్ బయట ఖాళీ స్థలాలు ఏవైతే ఉన్నాయో అక్కడ కొంతమందిని కాప్స్ని ఏర్పాటు చేసి ఒక సపరేట్ ప్రత్యేకమైన సెల్ని తీసుకురావాలని చెప్పి తిరుపతిలో క్రైమ్ రేట్ చాలా పెరిగింది. ముఖ్యంగా యువత ఈ డ్రగ్స్ బానిసలు కావడం వలన వాళ్ళు డ్రగ్స్ రాజకీయ లబ్ధి కోసం ఎంకరేజ్ చేసి యువతని బానిసల్ని చేసి వాళ్ళు డబ్బు సంపాదించాలని ప్రయత్నంలో యువత భవిష్యత్తు నాశనం చేస్తున్నారు. ప్రభుత్వం మరియు పోలీసులు తగిన కఠిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. తిరుపతిలో చోటు చేసుకుంటున్న దారుణాలన్నిటికీ డ్రగ్సే కారణమని గుర్తించిన పోలీసులు గంజాయి అమ్మకం, వినియోగాన్ని మాత్రం కట్టడి చేయలేకపోతున్నారు. ఇదే విషయంపై జిల్లా ఎస్పీని అడిగితే డ్రగ్స్ ను అరికట్టడం ఒక్క పోలీసు పని మాత్రమే కాదని, దీనికి ప్రజల సహకారం కూడా అవసరమని చెప్పారు. డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపడానికి తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఈ డ్రగ్ ఫ్రీ తయారు చేయాలంటే ఒక పోలీస్ వాళ్ళే కాదు, తల్లిదండ్రులు సహకరించాలి. స్కూల్ యాజమాన్యం ఎస్పెషల్లీ చాలా ఇంపార్టెంట్ తీసుకోవాలి. మా స్కూల్లో ఎటువంటి డ్రగ్స్ ఉన్నా అనఫిషియల్గా పోలీస్ తెలియజేయాలి. ఆ ఇన్ఫర్మేషన్ ఇస్తే తిరుపతి పోలీస్ ఎల్లప్పుడూ వాటిని కంట్రోల్ చేయడానికి ముందుంటుంది. ఆల్రెడీ వాట్సాప్ నెంబర్ని షేర్ చేయడం జరిగింది. ఎక్కడ ఈ గాంజా లేదా యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అలాగే వీటిని మీరు గుర్తించినా తెలియజేస్తే ఇమ్మీడియట్గా మా టాస్క్ ఫోర్స్ విల్ టేక్ నెసరీ యాక్షన్. కొంతమంది భయపడి చెప్పడానికి ఏమన్నా ఉంటే విద్యా సంస్థలు కానీ పిల్లలు కానీ వారి యొక్క వివరాలు గోప్యంగా ఉంచడం జరుగుతుంది. కేవలం చట్ట ప్రకారం మాత్రమే చర్య తీసుకోవడం జరుగుతుంది. తులసివనం లాంటి తిరుపతి సిటీలో
గంజాయి తదితర మత్తు పదార్థాల కలుపు మొక్కలను మొక్కలోనే తుంచేయాలి. ఇందుకు ఏ ఒత్తిడి వచ్చినా లెక్క చేయరాదని స్థానికులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.